హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మతిన్ గారి దగ్గర ఒక బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ లో ఏమున్నాయంటే టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థం కావచ్చు. మేము 1 year బ్యాక్ డిఫరెంట్ బాల్స్ అని చెప్పేసి ఒక వీడియో షూట్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్గా అయితే రావడం జరిగింది. బట్ మన ఛానల్లో టైం గడుస్తున్న కొద్ది న్యూ వ్యూవర్స్ వచ్చేసి జాయిన్ అయ్యారు. అంతేకాకుండా మా వాళ్ళు న్యూ టీమ్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు కదా. సో వాళ్ళందరి కోసం సేమ్ వీడియోని ఇంకోసారి తీద్దామని చెప్పేసి పోయినసారి అన్బాక్సింగ్ చేసిన డిఫరెంట్ బాల్సే కాకుండా అవిటితో పాటుగా ఇంకా కొన్ని ఎక్స్ట్రా బాల్స్ అయితే తెప్పించినాము. అన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు, చాలా కష్టపడి ఇక్కడ ఒక పిక్చర్ తయారు చేసినాం. దీంట్లో వచ్చేసి పర్ఫెక్ట్ దాని టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో కోసం దగ్గర ఒక 10 రకాల బాలను అయితే తెప్పించినాము. 10 ఉన్నాయని అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి అన్బాక్సింగ్ చేసి చూద్దాం అండ్ మీకు చూపిస్తా ఎట్లున్నాయి ఏం కదా అని. ఫస్ట్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 బరాబర్ 10 రకాల బాల్ అయితే ఉన్నాయి. మనం ఆడే స్మైలీ బాల్ అంతేకాకుండా టెన్నిస్ బాల్ని కౌంట్ చేస్తారేమో అవి సైడ్కే. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కటిగా మీకైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇవన్నీ ఓకే కానీ అన్నీ ఏంది ఇంత పెద్దగా ఉంటుందా బాలు? ఇలా బాల్ ఒక 6 7 ఉంటే అన్బాక్సింగ్ చేద్దాం. ఆగు, ఇవన్నీ స్పెషల్. ఒక్కొక్కటి ఏదైతే వచ్చిందో ఇవన్నీ స్పెషల్ బాల్. ఇవి తర్వాత ఇప్పుదాము. రెండు ఏవైతే వచ్చినాయో అవి వచ్చేసి డింబ్రే. ఫస్ట్ బాల్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ ఒకటి ఇప్పినాం, దాంతో కొద్దిగా క్రికెట్ అయితే ఆడినాము. సో ఇది వచ్చేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇది ప్యాక్లో వచ్చింది, సింగిల్గా దొరకలే. ఒక్క దాంట్లో మనకు 3 బాల్స్ అయితే వచ్చినాయి. దీన్ని మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఇగో ఈ పైన ఏవైతే రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి నార్మల్ కుట్లు కాదు, ఇవి కుట్లలాగా వాళ్ళు డిజైన్ అయితే చేసిరు అనమాట. ఇది ప్లాస్టిక్ ఐటమే. రబ్బర్ వాసన ఘోరంగా వస్తుంది కానీ మెత్తగా ఉంది బాల్. ఇప్పుకొని మీరు కూడా రా వాసన నా ముక్క పెడతారు, వేరే ఉంటుంది, బంద వస్తుంది. సో ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్బాక్సింగ్ చేసుడే కాదు, ఇట్లా నార్మల్గా చూపెట్టుడే కాదు, బ్యాక్గ్రౌండ్లో ఆడి కూడా మీకు చూపిస్తాము. అన్నీ ఒకసారి అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేసిన బాల్ వచ్చేసి ఇది. దీని మీద ఇదిగో T20+ అని రాసి ఉంది పైన, మీరు చూడవచ్చు. ఓకే, మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన బాల్ వచ్చేసి ఇది. ఇలా సంథింగ్ డిఫరెంట్ ఏం లేదు, మొత్తం ఇట్లా రబ్బర్తో తయారు చేసినట్టున్నది. సెకండ్ బాల్ వచ్చేసి ఈ బాక్స్లో అయితే ఉంది. దీంట్లో మనకు సింగిల్ బాల్ అయితే దొరకలేదు, మొత్తం ప్యాకే తెప్పించినాము. దీంట్లో మీరు చూసినట్లయితే ఒక్క సెట్లో మనకు టోటల్గా 6 బాల్ అయితే వచ్చినాయి. ఒకటి తీద్దాం. అట్నే ఉంది, రేడియం బాల్ లెక్క ఉన్నాయి. నైట్ చీకట్లో మెరిసే వాటి లెక్క. చూడాలి మెరుస్తాయో లేదో. దీనిపైన కూడా సేమ్ రబ్బర్తోనే మనకి ఈ విధంగా కోటింగ్ అయితే ఇచ్చిర్రు, గ్రిప్స్ లాగా ఇట్లా పట్టుకోనికి. కాకపోతే రబ్బర్ అయితే కాదు, సేమ్ ప్లాస్టిక్ ఐటమే. ఇగో మెత్తగా ఉంది బాల్. దుకాణంలో దొరుకుతాయి, దానికంటే మంచిగా ఉన్నాయి క్వాలిటీ. అది ఎట్లుంటారా అంత జింగిడి ఇది చూడు కారా, రబ్బర్ బాల్ ఉంటుంది 20 రూపాయలు. అది దానికంటే మంచిగానే ఉంది. ఒక్క ప్యాక్లో మనకు టోటల్గా 66 బాల్స్ వచ్చినాయి. దీనిపైన మీరు చూడొచ్చు T20 అని రాసి ఉంది, దాని మీద కూడా T20 అనే రాసి ఉంది. పోయినసారి ఈ 2 బాల్స్ అనేవి లేకుండే, ఫస్ట్ టైం మనం అన్బాక్సింగ్ చేసినవి. అది ఇది ఈసారి స్పెషల్గా తెప్పించినాం. సో వీటితో మనం ప్రాక్టీస్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ బాల్ వచ్చేసి ఈ ప్యాకెట్లో అయితే ఉంది. దీన్ని చూసిన తర్వాత మతిన్ గారు షాక్ అవుతారు కావచ్చు. అన్న బాలే 1 2 3 ఏంది అప్ప, ఇది స్పీడ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు. కరెక్ట్ పడుతుందా లేదా? ఇట్లా పడతా ఎట్లా ఇది పడుతుంది, ఆగం చేస్తుంది. ఇట్లా సక్కా పోదు. ఒకవేళ ఇట్లా పడ్డది అనుకో అప్పుడు మాత్రమే సక్కా పోతుంది. ఒక్కో ఇట్లా పడ్డది అనుకో ఇది కరెక్ట్ పడది, టప్పు కూడా లేవాలి. ఈ బాల్ వచ్చేసి నార్మల్గా మన టెన్నిస్ బాల్ లెక్క కాదు, ఇది గ్రేస్ బాలే. కాకపోతే డిఫరెంట్ షేప్ అయితే తయారు చేశారు ప్రాక్టీస్ గురించి. ఇవరిదాకా చెప్పినా కదా కుట్లు అని చెప్పేసి. దీని మీద మీరు చూడొచ్చు, ఇగో ఇవి వచ్చేసి కుట్లు, రియల్ కుట్లు. ఇవి వచ్చేసి రియల్ దారంతో అయితే కుట్టిరు. సో ఇది అప్ప బాల్. ఈ అప్ప బాల్తో కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ బాల్ కనుక మీరు చూసినట్లయితే లేదురా, దానికంటే ప్రీమియం. ఎందుకు అంటున్నా అంటే ఇవరిదాకా మనం అన్బాక్సింగ్ చేసిన బాల్ కి కుట్లు లేకుండే కదా, ఈ లోపల ఏమో తెలియదు కానీ దీనికి కుట్లు అవుతున్నాయి, రియల్ కుట్లు. అంతేకాకుండా అది మెత్తగా ఉండే కదా, ఇది గట్టిగా ఉందిరా. అంటే నాకు తెలిసి ఇసోంటి బాల్లలో ఇది ఒరిజినల్, అది డూప్లికేట్ కావచ్చు. దీనికి డిఫరెన్స్ చూడరు ఒకసారి ఎట్లుందో. ఇది రియల్, ఇది ఇసోన్ రియలే కానీ మాకు ఎందుకో డూప్లికేట్ అనిపిస్తుంది. ప్లాస్టిక్ అన్ని. నెక్స్ట్ బాల్ వచ్చేసి కవర్లో అయితే ఉంది. దీన్ని అన్బాక్సింగ్ కూడా చేయలే.
అన్నిటికన్నా గట్టిగా ఉంది ఇది. కరెక్ట్ బాలే కాదు మల్టీ కలర్ బాల్ ఇది. వాయ్యో నేను తెల్ల కవర్ అనుకున్నా ఇటు సైడ్ చూసి. ఇగో ఈ బాల్ని మీరు చూసినట్లయితే దీనిపైన ఉన్న కుట్లు వచ్చేసి రియల్వే అండ్ ఒక సైడ్ ఒక కలర్ ఉంది, ఒక సైడ్ ఒక కలర్ ఉంది. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే ఇచ్చిర్రు. ఇది లోపల కూడా మీద ఉంది. ఎంత గట్టిగా ఉంది చూడు. గట్టిగానే ఉంది. కరెక్ట్ బాల్ కాదు, నార్మల్ లెదర్ బాల్ లెక్కనే ఉంది. దీనికి కడియర్ చూడాలి లోపల ఏముంటుంది చూద్దామా? బ్లాక్ ఈ కలర్ వీడియో అయిపోయినాక చూద్దామా. నెక్స్ట్ బాల్ వచ్చేసి దీంట్లో అయితే ఉంది. ఒకసారి మతినియానికి అయితే ఇద్దాం. ఇగో బాలేనా ఇది? ఘోరంగా బరువు ఉంది డంబుల్ కదా. కావచ్చు, డంబుల్. ఈ బాల్ వచ్చేసి ఏంటిది అంటే 600 grams వెయిట్ ఉండే పవర్ హిట్టింగ్ బాల్. చెయ్యి ఇరుగుతుంది చేస్తే. దీని ఎన్ని కవర్ల ప్యాక్ ఇచ్చింది చూడు. ఇదే బరువు ఉంది కావచ్చు, ఆ కాటన్ మోసుకొస్తుంటే అర్థమైంది. ఇగో. దీంట్లో ఇగో ఇట్లా ఉంటాయి. వినబడుతుందా? ఇత్తులు ఇత్తులు ఏంటి గోటీలు అలా ఏమో ఉంటాయి. గోటీలు కాదు, ఏమో ఉష్కెళ్ళి ఉంది ఇది. ఇగో దీని మీద రాసి ఉంది, మీరు చూడవచ్చు. మొత్తం బరువు 600 grams వెయిట్ అవుతుంటుంది. సో దీంతో స్పీడ్గా 6 కొట్టడానికి ప్రాక్టీస్ చేస్తారు కదా, వాళ్ళు ఆడతారు. ఇది అంతగానో హైట్ ఎగరది. ఇసిరేయాలి సంపాలి, ఇసిరేయాలి సంపాలి. ఎవరన్నా ఈజీ వేసేయాలంటే ప్రాక్టీస్ చేద్దామా దీంతో? చేద్దాం. ఓకే, అన్బాక్సింగ్ అయిపోయినాక మన పిచ్ మీద దీంతో ప్రాక్టీస్ అయితే చేద్దాము. బరువు మాత్రం అడ్డగోలు బరువు ఉంది ఇది. మన నెక్స్ట్ బాల్ వచ్చేసి దీంట్లో అయితే ఉంది. నెక్స్ట్ బాల్ వచ్చేసి దీని పేరు ఏంటో దొరికినారా? కాదు, కరోనా. వచ్చింది కరోనా. ఇస్తుంది ఇది. వృత్తి కరోనా అనేది నార్మల్. గదిగా జాతరాల దొరికేది. జాతరాల దొరికేది ఇప్పుడు అన్నట్టు ఎట్లుంటే దీనికి ఒక ట్యాగ్ ఉంటుంది, దాని లోపల లైట్ ఉంటుంది, లైట్లు వస్తూ ఉంటాయి. కాకపోతే ఇది అది కాదు, ఇది క్రికెట్ బాలే. కాకపోతే అది మెత్తగా ఉంటది. మన కరోనా లోగో ఉంటది కదా, సేమ్ అట్లనే ఉంటది డిట్టో. దీంతో క్రికెట్ ఆడి చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ బాల్ వచ్చేసి దీంట్లో అయితే ఉంది. ఇది లైట్ వెయిట్ బాల్, మొత్తం ప్యూర్ లైట్ వెయిట్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఎగ్జైట్మెంట్ నచ్చిపోతుంది ఎట్నో అని చెప్పేసి ఆడియన్స్ చూసేసి రాలాడే. ఏంది ఇది కూడా పోయినసారి లేకుండా ఈసారి తెచ్చినాం స్పెషల్ గా. బాల్తో ఆడతారా ఇట్లా? లైట్ వెయిట్ ఉంది కదా మస్తు. నాకు తెలిసి ఒక వికెట్ల దిక్కు నుంచి అయితే ఇంకో వికెట్ దాకా పోతుందో పోదో గట్టున్నది. సిక్స్ నేర్చుకొని ఇదారా ఇది కావచ్చు అన్న, స్టప్ పడుతుంది కావచ్చు. గ్రిప్ బాగుంది దీనికి. అంత సందులాలు ఇస్తుంది, కూడా మంచిగా ఎత్తుంది. మన నెక్స్ట్ బాల్ వచ్చేసి ఈ కవర్ అవుతుంది. నెక్స్ట్ బాల్ ఏంటిది అంటే ఏంటి ఇది? ఇది సగం వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ ఇంకా సగం వచ్చేసి మనం బొంగరానికి తాడు కట్టి తిసిరేస్తాం చూడు, సేమ్ అట్లా అవుతుంది. ఒకసారి తాడు కట్టి ట్రై చేయాలి. ఇట్లా తిరుగుతుంది ఇది గిర్ర గిర్ర తిరే తాడు కట్టి రాయి కరెక్ట్ బాలేదు. ఇది మేము పిచ్ తయారు చేసినాం కదా, దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఎగురుతుందో చూడాలి. ఒకవేళ ఎగిరింది అనుకో సెట్. ఫుల్ డ్రాస్ అవ్వచ్చు డైరెక్ట్. స్టంప్ వేస్తారు, స్టంప్ వేయాలి. ఎత్తుంది కాడ కాదు కింద లేవాలి. పో బాబాయ్ గాడు ఉమ్మేస్తో లెక్క పోతాను. మాలెత్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ బాల్. దీన్ని చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా మతిన్ గారు షాక్ అవుతాడు. కొడతారా? నేను కరోనా చూసినావా? కరోనా అమ్మమ్మని చూసినావా? ఈ కరోనా అమ్మమ్మలవా? బాల్ కాదు, ఇది కూడా మస్తు వెయిట్ ఉంది. చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో కానీ ఇగో ఘోరంగా వెయిట్ ఉంది. ఈ బాల్ని దేనికోసం యూజ్ చేస్తారంటే స్పిన్ గురించి. ఎందుకంటే దీనికి మొత్తం బొడిపెళ్ళినాయి కదా. ఈ బాల్ వేసినోని కూడా తెలియదు, వేసినోని కాదు కనిపెట్టినోని కూడా తెలియదు. దీన్ని వేసినప్పుడు ఎటైతే ఎడిపోతుంది అని చెప్పేసి దాని బుద్ధున దిక్కుపోతుంది. సో ఈ బాల్ని కూడా మనం టెస్టింగ్ అయితే చేద్దాం. సో ఇవే మేము తెప్పించిన 10 రకాల బాల్. సో వీటిని అన్నింటినీ టెస్టింగ్ చేద్దాం. చలో.
ఫస్ట్ వచ్చేసి నొక్కులు ఉంది ఆ బాల్, అన్నిటికంటే లైట్ వెయిట్ది ఇదైతే వేస్తున్నా. చూద్దాం ఇది ఎట్లా పోతుంది ఏం కథ అని చెప్పేసి. కమాన్. ఓ సేమ్ ఎట్లా పోతుంది అంటే బాల్ ఇట్లా నార్మల్ టెన్నిస్ బాల్ కాకుండా రబ్బర్ బాల్ అవటి ఒకటి ఉంటుంది చూడు, లైట్ వెయిట్ స్ప్రింగ్ బాల్ అంటారు, అవి ఎట్లా పోతాయో అట్లా పోతుంది. బాగా బౌన్స్లో ఎత్తుంది. జస్ట్ టచ్ అయితేనే మొత్తం పోతూనే ఉన్నది. 7 కంటే ఆడికి బాగా దూరం పోతుంది. సో స్పిన్ ట్రై చేద్దాం తేరా. మధ్య నీ వాళ్ళకి నయ్యం రా, ఇట్లా ఇలా ఊపి మెల్ల కొడతావు కదా, స్పీడ్ పోతుంది. 6 వాళ్ళకి నయ్యం. ఓకే స్పిన్ తిరుగుతలే, తిరగలే మెత్త ఉంది కదా, తిరుగుతలేదు. తిరిగి సో నెక్స్ట్ బాల్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బాల్, దీని మీద గ్రిప్స్ వచ్చేసి ప్లాస్టిక్వే ఉన్నాయి. ఇప్పుడు దీని అయితే ట్రై చేస్తున్నా. ఫస్ట్ 2 సార్లు స్ట్రేట్ వేద్దాం, తర్వాత ఒకసారి స్పిన్ పని ట్రై చేద్దాం. కమాన్. స్టెప్లు ఎగురుతలేదు. ఎట్లా కొడితే టెన్నిస్ బాల్ ఎక్కనే ఉందా, ఆనితే ఎగిరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ బాల్తో స్పిన్ అయితే ట్రై చేస్తున్నా. తిరుగుతలేదు. సో నార్మల్గా మా టెన్నిస్ బాల్ రబ్బర్ బాల్ ఎట్లయితే పోతాయో అట్నే పోతుంది. ఆ బాల్ వచ్చేసి కొద్దిగా సాఫ్ట్ ఉంది కంపేరిటివ్లీ, దానికంటే ఇది వచ్చేసి కొద్దిగా గట్టి అవుతుంది. ఒకసారి ఇప్పుడు దీంతో ట్రై చేసి చూద్దాము. ఇది వచ్చేసి దీని మీద ఉన్న గ్రిప్స్ కూడా ప్లాస్టిక్వే అండ్ బాల్ కూడా ప్లాస్టిక్దే. చలో మొత్తం బంపులు ఎత్తుంది. ఈ షాట్లు ప్రాక్టీస్ చేసుకొని మంచిగా ఉంటుంది అన్నట్టు, ఇట్లా భలే అయింది. ఇప్పుడు ఒకసారి దీంతో స్పిన్ అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ టైం మనం వేసిన బాల్ బాగా బౌన్స్లు వేసింది. తిరిగింది రో. కొద్దిగా అటు ఇటు ఆట అవుతుంది. సేమ్ ఇవన్నీ ఎట్లా అంటే మన టెన్నిస్ బాల్ ఎట్లయితే పోతాయో అట్నే పోతున్నాయి. డిఫరెంట్గా యాక్షన్ ఏం లేదు. యా సేమ్. నెక్స్ట్ బాల్ వచ్చేసి మీరు చూడవచ్చు, ఈ కలర్ఫుల్ బాల్ అవిటికంటే బాగా స్ట్రాంగ్ ఉంది. అంతేకాకుండా దీని మీద ఉన్న కుట్లు వచ్చేసి రియల్వే. చూద్దాం ఇది ఎట్లా పోతుందో. మంచిగానే పోయింది. ఇప్పుడు దీంతో స్పిన్ ట్రై చేస్తా. తిరగలే. మన నార్మల్ కేటగిరీ బాల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం తీసుకొచ్చిన 10 బాల్లలో 5 వచ్చేసి స్పెషల్ ఉన్నాయి, 5 వచ్చేసి నార్మల్ అవుతున్నాయి. నార్మల్ బాల్లో ఇది లాస్ట్ బాల్. సగం మందం వచ్చేసి ఇది వైట్ కలర్ ఉంది, సగం రెడ్ కలర్ ఉంది. సో చూద్దాం దీంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో. తిరుగుతుంది, కొద్దిగా తిరిగింది. మతిగా అయితే గితాను ఇటు తానికి తానే వరకు ఆయన తాడు పోవాలి. స్పిన్ మంచిగా తిరుగుతుంది. ఆ కుట్ల ఎఫెక్టే కావచ్చు నాకు తెలిసి. అసలు తిరిగింది బాల్. సో ఇది వచ్చేసి స్పిన్ పరంగా కావచ్చు, స్పీడ్ పరంగా కావచ్చు, రెండింటి పరంగా భలే వర్క్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మేము ఇప్పటిదాకా టెస్ట్ చేసినాయని నార్మల్ కేటగిరీ బాల్స్. ఇప్పుడు వచ్చేసి స్పెషల్ దాంట్లో మీరు ఇక్కడ చూసినట్లయితే కరోనా బాల్ని అయితే ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాం. ఇది బౌన్స్ కొద్దిగా ఎక్కువ ఎత్తుంది. చలో ఓడున్నాడు బ్యాట్స్మెన్, మొత్తం బాల్ అని మిస్ అవుతున్నాయి. అన్ని మిస్ చేస్తాను. బౌన్స్ బాల్ ఎత్తున్నది. చుట్టూ దీనికి ఇట్లా చిన్న చిన్న బొడిపెల్ల ఉండేవారికల్లా ఇది మనం బాల్ ఇసిరేసినప్పుడు ఎటు పోతుందో అర్థమవుతలేదు. చలో స్పిన్. ఇప్పుడు ఇది దీని గ్రిప్స్ బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఎగురుతుంది. మరి బౌన్స్ బాగా వస్తుంది అది.
ఓ అజ్జా స్టఫ్ ఇట్లా ఘోరంగా ఎత్తుంది మొత్తం మట్టిలో ఎత్తుంది అక్కడ కొట్టిన కాడ అగో ఇక్కడ కొట్టిన కాడ మట్టి ఎగిరిపోతుంది అంతా 2 పొక్కలు పడ్డాయి ఇగో ఇడోటి సో చూసారు కదా మన ఈ బాల్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ బాల్స్ ఇది వచ్చేసి బౌన్స్ అయితే బాల్ వేస్తుంది కరోనా బాల్ బట్ మస్తు గట్టి ఉన్నది నెక్స్ట్ బాల్ వచ్చేసి ఏంటిది అంటే ఇది సగం వచ్చేసి నార్మల్ బాల్ లెక్క ఉన్నది సగం ఇట్లా కట్లు అవుతున్నది సో చూద్దాం ఇది ఎలా అవుతుందో యో కరెక్ట్ బాల్ ఇది ఓకే స్టఫ్లే చేయడానికి చూసుకో చిన్నప్పుడు ఎన్ని బాల్ వాళ్ళ కొట్టినావు చిన్నప్పుడు ఈసారి రోజుకో బాల్ వాళ్ళకూడదు ఆడి అబ్బో మస్తు స్ట్రాంగ్ ఉంది ఇది తిరుగుతలేగా సింపుల్ జస్ట్ నార్మల్ స్టప్లు వేస్తా లేవదా ఎట్లా పోతా అని చూసిన మనకు మట్టి పిచ్చే కాబట్టి ఆ మాత్రం ఎగురుతుంది ఒకవేళ ఒరిజినల్ పిచ్ అయితే ఇంకా బాగా ఎగురుతుంది వచ్చేది ఓ స్టప్లు ఇవ్వలే ఈసారి ఓ మంచిగా తిరిగింది ఓ లెగ్ స్పిన్ ఓయ్ ఏడికి పోతాం వైడు స్టఫ్ లేవలే ఎగురుతలేదు ఎక్కువ సో ఇది నార్మల్గా స్టెప్ బాల్ అది కాదు కదా రబ్బర్ బాల్ కాదు కదా కరెక్ట్ బాల్ అయ్యేసరికి ఏమవుతుందంటే స్టెప్ బాగా పైనకి ఎగురుతలేదు కానీ ఎగిరినప్పుడు మాత్రం భలే ఎగురుతుంది స్పిన్ పరంగా కూడా మంచిగా తిరుగుతుంది నెక్స్ట్ బాల్ వచ్చేసి పవర్ హిట్టింగ్ బాల్ చూద్దాం అన్నకు పవర్ ఎంత ఉంది ఏం కదా అని చెప్పేసి ఇది స్టప్ వేసినాం అనుకో ఎగరదే కానీ ఒకసారి టెస్ట్ అయితే వేస్తున్నాం స్టప్ వేసి కమాన్ గీడికెళ్ళి వచ్చినా గీనే ఆగింది అది స్టప్ ఎత్తునా ఏయ్ ఓ బ్యాటరీ పోయేటట్టున్నారు ఇప్పుడు ఫుల్ టాస్ అయితే గట్టి కొట్టి అవి స్పిన్ బిన్ దీంతో నైట్ అంతా పవర్ హిట్టింగ్ బాల్ కాబట్టి చెయ్యిరిపోవాలి ఆయనతో ఎంత గట్టి కొట్టినా పిచ్చి దాటట్లేదు అవి రాదు సిక్స్లు కొట్టుడు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఈ బాల్ని యూజ్ చేస్తారు అందుకోసం ఎంత గట్టిగా గుంజి వచ్చామవుతుంది గట్టి గుంజిగా లాస్ట్ దాటిందిరా సో ఇప్పుడు నెక్స్ట్ బాల్ వచ్చేసి మీరు చూసినట్లయితే అప్ప బాల్ సో ఒకసారి దీన్ని ఇట్లేస్తా ఒకసారి ఇట్లేస్తా చూద్దాం 2 సార్లు ఎట్లా పోతుంది ఏం కదా అని ఏం కాదు తాకుతుంది అన్న బోర్డు కానీ చేస్తున్నావుగా తాకుతా మరి నేను చెప్పినా ఏంటిది కుక్కల పడ్డది ఇట్లా ఎత్తే స్టప్ వాడి మంచిగా ఎగిరింది ఇప్పుడు ఇట్లా ఎత్తున్నాయో ఏటో మీదకి వస్తుంది మంచిగా ఎగురుతుంది అట్లా కూడా ఆపేసినా ఎగురుతుంది సగం సగం బాగున్నది చూడు రే ఇగో దీనికంటే ఇది నయ్యాము ఇది వచ్చేసి ఎగరనే ఎగరలేదు ఇది మంచిగా ఎగురుతుంది స్టప్ అన్స్మోర్ ఓ స్పిన్ అవుతుంది ఇది కూడా నాకు తెలిసి ఇది ఎందుకు అంటే బ్యాట్స్మెన్ స్వింగ్ ప్రాక్టీస్ చేయడానికి కావచ్చు ఏడవాడు ఎటు తిరిగినా కానీ కొట్టగలగాలన్నట్టు మనం ఎక్స్పెక్టేషన్ అంతా హైట్లో ఎత్తలేదు ఎక్స్పెక్ట్ చేసిన సైడ్ కూడా వస్తలేదు అదే ప్రాక్టీస్ అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన హైట్లో వేస్తలేదు ఎక్స్పెక్ట్ చేసిన సైడ్ కూడా పోతలేదు సో అందు గురించి దాంతో రానికి లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ ఇది వచ్చేసి ఏంటి అంటే మన కరోనా బాల్ సో చూద్దాం దీంతో ఎట్లా కొడతారో ఏం కదా అని చెప్పేసి ఇది ఎటు పోతుందో మనకే తెలియదు
ఓకే ఏయ్ స్టెప్ కూడా లేవలే. బ్యాడ్ గిట్ట తిరిగిపోతుంది దాని రాదే. స్టెప్ కూడా ముంగడ వరకు ఏర్పడుతుంది. స్టెప్ దగ్గరికి ఎత్తా. ఇది ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ అయినా ఏది వికెట్ కూడా పోతుంది. ఇక స్పిన్ దీంతో తాగా చూస్తారు అందరు ఏమనుకుంటారు బ్యాట్స్మెన్ బోర్డు ఆడతారు అనుకుంటారు. కాకపోతే బాల్ ఎటు పోతే ఎవరు తెలియదు. ఇప్పుడు నేను అన్ని బాల్ ఒకసారి స్పిన్ ట్రై చేస్తా. ఇప్పుడు నేను అన్ని బాల్ ఒకసారి స్పిన్లో కొట్టడానికి ట్రై చేస్తా. రైట్ ఎల్బీ ఎంపర్ నాట్ అవుట్. ఎంపర్ కెమెరా పట్టుకోలేడు. నాట్ అవుట్. తిరిగింది. ఈ కరోనా బాల్ బౌన్స్ బాగా ఎత్తది. చూసినావా చెప్తానే ఉన్నా. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క తీరుగా వస్తుంది. అన్ని బాల్ సేమ్ లేవు కదా. ఇప్పుడు ఇంతకు లాస్ట్ చేసిన బాల్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన బంపు బాగా ఎత్తదని చెస్ట్ కంటే ఎక్కువ వేసింది. అది గిన్నె స్టెప్ వాడి. అరే బాల్ ఏమైతే బ్యాట్ తాకిందిరా. అబ్బో నాట్ అవుట్. ఈడ దాకి వెళ్ళి అవుట్ అయింది. సగం కట్ అయింది, సగం ఇది ఇదెట్ట అవుతుంది చూద్దాం. ఓ కట్ అయితే ఇటు తిరిగింది ఎవరో. లెగ్ స్పిన్ అయితే ఆఫ్ స్పిన్ పోతుంది. హెవీ బాల్. ఇప్పుడు నేను కొడతా దీన్ని. దాటిందిరా. అవ్వో దీంతో ఆడాలంటే కూర ఉండాలన్నట్టు. మతినిగా నువ్వు కూడా ఆడచ్చు దీంతో. అయితే పోతలేదు. ఎంత గుంజుకు వచ్చి గ్రౌండ్ దాటట్లేదు. నెక్స్ట్ అప్ప బాల్. తిరుగుతుంది మంచిగానే. కరోనా బాల్. దీన్ని స్పిన్ అయితే ఎట్లా తిరుగుతుందో చూద్దాం. ఓ మదిగా కొంచెం తిప్పితే బాగా తిరుగుతుంది. మళ్ళా సరే వేద్దాం దీన్ని. సో మొత్తానికి గాయస్ మేము తెప్పించిన క్రికెట్ బాల్స్ వచ్చేసి డిఫరెంట్వి అయితే ఇవి. సో వీటన్నిటిలో మీకు ఏది క్రేజీగా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 20K లైక్స్ కంప్లీట్ చేసినారు అనుకో, వీటిని కట్ చేసి మరి చూపిస్తాను లోపల ఏముంది ఏం కదా అని చెప్పేసి. సో ఫటాఫట్ కంప్లీట్ అయితే వేయరు. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.